హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకు వివో వై 300 ప్లస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇవి వచ్చేసి వై 200 అండ్ వై 200 ప్లస్ మొబైల్స్కు సక్సెసర్ మొబైల్ మోడల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవైతే మనకు ఒక 25,000 లోపు ఖచ్చితంగా ది బెస్ట్ మొబైల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆఫ్లైన్ ఓరియంటెడ్గా బాగా సెల్ అవుతున్న మోడల్స్ వచ్చేసి ఈ రెండు మోడల్స్ అండి వివో నుంచి. ఎందుకు అంటే మనకు వచ్చేసి ఈ తక్కువ రేట్లోనే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరూ డిస్ప్లే వై 300 ప్లస్లో వస్తుందండి. 24,000 లోపే వస్తుంది మనకు విత్ 3D కరూ డిస్ప్లే తోటి. మిగతా మోడల్లో ఇంతకంటే తక్కువ వస్తుంది. కాకపోతే ఆఫ్లైన్ ఓరియంటెడ్గా లాంచ్ చేసిన మొబైల్లో అయితే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వై 300 వచ్చేసి మనకు కరోడు స్క్రీన్ అయితే ఉండదు, ఫ్లాట్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఫ్లాట్ స్క్రీన్ ఉండడం వల్ల మనకైతే కొంచెం గేమ్స్ ఆడే వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే చూసుకుంటే ఇది అయితే ముఖ్యంగా కెమెరా ఓరియంటెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కావాలన్న వాళ్ళకైతే వేరే మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది కెమెరా ఓరియంటెడ్ అండ్ ఇది డిజైన్ అండ్ స్టైలిష్ వేరియంట్. ఈ రెండు మోడల్స్ వచ్చేసి సిమిలర్గా ఉన్నప్పటికీ చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో అయితే మనకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఔరా లైట్ అండి. ఇది ఔరా లైట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో. దీనివల్ల మనకైతే కెమెరాతో తీసే ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఖచ్చితంగా దీని కాంపిటేటర్ మొబైల్ ఏది ఉన్నా కానీ దీనికంటే బెటర్గా ఫొటోస్ అయితే ఖచ్చితంగా రావు, 100% అండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుందండి. ఒకసారి ఈ రెండింటికి ఫీచర్స్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్షియేషన్ ఏందో ఒకసారి అయితే మనం చూద్దాం. ముందుగా వచ్చేసి వై 300 గురించి చూద్దాం. ఇది వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్తో వస్తుందండి. ఇది వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. దీని కెమెరా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా అండి. మెయిన్ కెమెరా వచ్చేసి ఇది సోనీ లెన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి సోనీ IMX882 సెన్సార్తో రావడం జరుగుతుందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కెమెరా ఓరియంటెడ్గా మాత్రం దీనికైతే ఒక మార్క్ అయితే వేయవచ్చు. ఎందుకంటే దీనికి వచ్చేసి మళ్ళీ దీంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఔరా లైట్ విత్ ఔరా లైట్ ఉంది. ఇది వచ్చేసి ఒక 30,000 యూజ్ చేసే ఫోన్లో ఉండేది మనకు ఒక 20,000 బడ్జెట్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కెమెరా పరంగా మాత్రం. నెక్స్ట్ వచ్చేసి దీనిలో బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు యాజువల్గా 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే మనకు ఇంత తక్కువ మోడల్ బడ్జెట్లో కూడా మనకు 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక ఆక్టా కోర్ మీద రన్ అవుతున్న ప్రాసెసర్ అండి. అలాగే మనం ర్యామ్ వేరియేషన్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్, 128GB ర్యామ్ రోమ్ తోటి ఒక మోడల్ వస్తుంది. 8GB 256GBతో ఒక మోడల్ వస్తుందండి. అలాగే మనం దీని కలర్స్ విషయానికి వస్తే దీనిలో 3 కలర్స్ ఉంటాయండి. ఒకటి ఎమరాల్డ్ గ్రీన్ ఉంటుంది, ఇంకోటి ప్యాంటమ్ పర్పుల్, ఇంకోటి టైటానియం సిల్వర్ అండి. నా పర్సనల్ పిక్ అయితే మాత్రం టైటానియం సిల్వర్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఎమరాల్డ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకు అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మంచి మూవీస్ కానీ మంచి సాంగ్స్ కానీ ఎంజాయ్ చేయడానికి దీంట్లో డ్యువెల్ స్టీరియో స్పీకర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏ ఫీచర్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది, ఏ ఇయరైజరు అలాంటి ఫీచర్స్ కూడా మనకైతే ఉంటాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇది చూసుకున్నట్లయితే మనకు దీని డిస్ప్లే వచ్చేసి మనకు 6.78 ఇంచెస్ AMOLED 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అండి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే దీని కెమెరాలు చూసుకున్నట్టయితే సేమ్ రెండు కెమెరాస్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మనకు సెల్ఫీ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ ఉంటుందండి. నెక్స్ట్ బ్యాటరీ కూడా సేమ్ టు సేమ్ ఉంటుందండి. 5000 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. రెండిట్లోనూ సేమ్ 5000 వాట్స్ ప్లస్ 80 వాట్స్ ఛార్జరు. ఇక్కడ వచ్చేసి దీంట్లో అయితే కంప్లీట్గా ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుందండి. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని ర్యామ్ అండ్ రోమ్ చూసుకున్నట్లయితే మనకైతే ప్రజెంట్ అయితే ఇది ఒకటే ర్యామ్ అండ్ రోమ్లో అవైలబుల్ ఉంది, 8GB 128GB వేరియంట్ అండి. అలాగే వచ్చేసి దీనిలో వచ్చేసి రెండు కలర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సిల్క్ గ్రీన్ అండ్ సిల్క్ బ్లాక్ అండి. సిల్క్ గ్రీన్ అయితే కొంచెం వెరైటీగా ఉంది దీంట్లో మోడల్ అయితే. ఇది AMOLED స్క్రీన్తో వస్తుంది కాబట్టి విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేయవచ్చు. కానీ దీనిలో అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లేవండి, సింగిల్ స్పీకర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఏఐ ఫీచర్స్ అయితే ఏఐ ఎరైజర్ ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇప్పుడు మీరు చూజ్ చేసుకోండి, మీరు ఏ మొబైల్ అయితే తీసుకుంటారు. కొంచెం గేమ్స్ ఆడుకోవచ్చు,
కొంచెం కరుడుగా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. నేను కెమెరా ఓరియంటెడ్గా ఎక్కువ యూజ్ చేస్తాను, కరుడు ఉండొద్దు, ఫ్లాట్గా ఉండాలి, కొంచెం లుక్ పరంగా డీసెంట్గా ఉండాలి, మనకు ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. మీకు ఒక క్లారిటీ ఇచ్చానైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.